హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు సర్వసాధారణంగా చాలా వీడియోలలో చూస్తుంటారు బుల్లిష్ ఎంగిల్ఫిన్ అంటే ఏంటి అనే విషయాన్ని. బట్ అందరు చెప్పింది వేరు, నేను చెప్పేది వేరు. ఇక్కడ ఒక్కొక్క సినారియో గురించి వివరించడానికి మనం ప్రయత్నం చేస్తాను. అసలు బుల్లిష్ ఎంగిల్ఫిన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతాను మీరు ఉంటారని, మీరు డౌన్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు ఇక్కడ బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంటారు. ఇది 100% కరెక్ట్ అయినా కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, ఒక బుల్లిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ అయినప్పుడు మార్కెట్లో డిఫరెంట్ సినారియోస్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. బుల్లిష్ ఎంగిల్ఫిన్ అనగానే సర్వసాధారణంగా మనం అందరం ఏం చేస్తామంటే, మార్కెట్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది, ఈ లోయర్ లెవెల్లోనే బుల్లిష్ ఎంగిల్ఫిన్ మనం ఐడెంటిఫై చేయం. గ్యాప్ అప్ అయినప్పుడు ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి, అదేవిధంగా డబుల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు ఇక్కడ రీటెస్ట్ ఎంట్రీ ప్రకారం ఎంట్రీ తీసుకోవాలనే విషయాలను ఈ వీడియోలో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఇమేజ్ పూర్వకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి, మార్కెట్ ఒక గ్యాప్ అప్ అయిన సినారియోలో ఫస్ట్ బుల్లిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ అవుతుంటే ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయం. 99% ఏం చేయాలంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేయం. ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి, ఒక బుల్లిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ అవుతుంటే ఫస్ట్ బుల్లిష్ ఎంగిల్ఫిన్ యొక్క సైకలాజికల్ విషయాన్ని తెలుద్దాం. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్, ఇది కింద ఉండి కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, బిఫోర్ ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క హై మీద డీసెంట్ క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. ఫస్ట్ రూల్ సో క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఫస్ట్ రూల్ని సాటిస్ఫై అనేది చేయడం జరిగింది. సెకండ్ రూల్ ఏంటది, గతంలో ఏదైతే ఒక రెసిస్టెన్స్ ఉన్నదో ఆ రెసిస్టెన్స్ మీద క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. గతంలో ఉన్న రెసిస్టెన్స్ను కూడా ఇక్కడ క్లోజ్ అనేది కావడం జరిగింది. సెకండ్ రూల్ని సాటిస్ఫై చేసింది. అయితే సర్వసాధారణంగా గ్యాప్ అప్ అయింది, మార్కెట్ ఇక్కడ ఫాల్ అయింది, సో ఇమ్మీడియట్గా రికవర్ వచ్చింది. అచ్చుడుతోటే ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో మార్కెట్ని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కిందికి పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలా కిందికి పుష్ చేస్తున్న క్రమంలో సర్వసాధారణంగా ఏం చేయాలి, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కాకుండా ఏంటది, ఇంటర్మీడియట్గా ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అంటే ఏంటంటే సెల్లర్స్ మరియు బయ్యర్స్ ఇద్దరు కూడా సమవుజ్జులుగా ఉన్నట్టుగా మనం భావించాలి. ఎప్పుడైతే ఒక బుల్లిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ అయిన తర్వాత ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే అక్కడ ఏంటంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది, అంటే సెల్లర్స్ కంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆ డోజీ మీద ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే మోర్ కన్ఫర్మేషన్, అంటే అలాంటి డేస్లో మార్కెట్ ఏం చేస్తుందంటే మోర్ కన్ఫర్మేషన్ కొద్దీ మార్కెట్ అనేది మీదికి వెళ్ళడానికి అవకాశం అంటే ఎక్కువ ఉంటాయి. అంటే నేను ఈ డోజీ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే ఫస్ట్ 50% క్వాంటిటీ తీసుకుంటాను, ఇలా డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే 50% క్యాండిల్ ఉంటుంది, 50% క్వాంటిటీ తీసుకుంటాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అయితే ఉందో అంతవరకు లాంగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సెకండ్ విషయం మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్లో ఎక్కడైతే ఏంటది సడన్ ఫాల్ వస్తున్న క్రమంలో మార్కెట్లో ఏం చేస్తారని చెప్పాను, లోయర్ ట్రెండ్లో అంటే డౌన్ ట్రెండ్లో మార్కెట్ ఏం చేయాలండి, ఒక బుల్లిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ కావాలి. ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఎలా, ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఎలా అనే విషయాలను ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో గతంలో మార్కెట్ ఏంటిది, ఇంటర్నల్గా కనుక ఒక ఎక్స్ట్రీమ్ లో పాయింట్ వద్ద, అంటే గతంలో ఏంటిది లోయర్ లెవెల్ రిజెక్షన్ క్యాండిల్ ఉన్న కాడికి వచ్చి ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగిల్ఫిన్ కనుక ఫామ్ అయినట్లయితే ఏంటిది ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్ ఏం చెప్పాను, ఎప్పుడైతే ఈ పాయింటే కీలకమైన విషయం ఏంటది ఒక బుల్లిష్ ఎంగిల్ఫిన్ ఫామ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్గా సెల్లర్స్ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది సరి సమానంగా ఉంది అంటే దీని ఏంటిది డబుల్ కన్ఫర్మేషన్. అంటే దీని యొక్క ఇక్కడ ఇంటెన్షన్ ఏంటిది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉంది, సెల్లర్స్ అనేవారు పుష్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఏంటది సెల్లర్స్ అనేవారు విజయం సాధించలేకపోయారు. అప్పర్ హ్యాండ్ ఎవరైనట్టు ఇక్కడ సెల్లర్స్ కంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంది అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ దీని మీద ఒక డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందో లాంగ్ సైడ్ ఎంట్రీ. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఎలా, సెకండ్ కన్ఫర్మేషన్ ఎలా, థర్డ్ కన్ఫర్మేషన్ ఎలా, ఫోర్త్ కన్ఫర్మేషన్ ఎలా అనే విషయం అర్థమైందని భావిస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే గతంలో లోయర్ లోలోనే, ఈ లోనే కాదు ఏంటది మార్కెట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఫామ్ అయినా కూడా మనం ఏం చేయొచ్చు, బుల్లిష్ ఎంగిల్ఫిన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నా అంటే, గతంలో ఎక్కడైనా ఒక గ్రీన్ క్యాండిల్ ఉందనుకోండి, గ్రీన్ క్యాండిల్తో ర్యాలీ వచ్చింది మార్కెట్, ఆ ర్యాలీ వచ్చిన ప్లేస్ కాడికి వచ్చి ఈ క్యాండిల్ యొక్క లోన్ సిప్ చేసి డీసెంట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఒక డోజీ అనేది సెకండ్ కన్ఫర్మేషన్. థర్డ్ కన్ఫర్మేషన్ ఏంటది, ఈ డోజీ మీద ఎప్పుడైతే డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో లాంగ్ సైడ్ ఎంట్రీ మార్కెట్ అంటే ఇమ్మీడియట్ రివర్సల్కి సంబంధించి ఈ విధంగా మనం చేయవచ్చు.
ఇంతవరకు మనం ఏం చెప్పుకుందాం, మార్కెట్ కిందికి ఫాలో అవుతుంది అక్కడ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ గతంలో ఉన్న స్వింగ్లోని సిప్ చేస్తే డబుల్ కన్ఫర్మేషన్, ఒక డోజీ ఏంటంటే ఫామ్ అయితే ట్రిపుల్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఫామ్ అయింది. బట్ కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఏం చేస్తుంది, ఒక అంటే బుల్లిష్ యాంగిల్ ఫిన్ ఫామ్ అయ్యి ఇలా డీసెంట్ క్యాండిల్లో కొట్టుకుంటూనే పోతుంది, మీదికి హయ్యర్ లెవెల్లో ఏంటంటే మూమెంట్ని కలిగి ఉంటుంది. ఇలాంటి టైంలోనే మనం ఏం చేయాలి, వెయిట్ ఫర్ సమ్ ఏంటది రీట్రేస్మెంట్, వెయిట్ ఫర్ ఫుల్ బ్యాక్ ఏంటది కొద్దిపాటి కరెక్షన్కి మనం వెయిట్ అనేది చేయాలి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే మార్కెట్ రీటెస్ట్ చేసిందో దట్ మీన్స్ బుల్లిష్ యాంగిల్ ఫిన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇమ్మీడియట్గా తీసుకుంటాను, ఇక్కడికి వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే రీటెస్ట్ ఎంట్రీ ప్రకారం లాంగ్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ ఏం చేసింది, మంచి ర్యాలీ వచ్చింది. ర్యాలీ వస్తున్నప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఒక డీసెంట్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ పాయింట్ కీలకమైన విషయం బ్రేక్అవుట్ అయిన ఇక్కడ ఒక బుల్లిష్ యాంగిల్ ఫిన్ ఫామ్ అయింది ఇలా మీదికి వెళ్ళింది. సో డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం డబుల్ కన్ఫర్మేషన్ ట్రిపుల్ కన్ఫర్మేషన్గా చెప్పుకుందాం. ఏదైతే బుల్లిష్ యాంగిల్ ఫిన్ ఫామ్ అవుతుంటే ఏం చెప్పాను, ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది కీలకమైన విషయం. ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మార్కెట్ వన్స్ అగైన్ ఈ లెవెల్ని ఎప్పుడైతే టచ్ చేస్తుందో దీన్ని ఫుల్ బ్యాక్ ఎంట్రీ లేదా రీటెస్ట్ ఎంట్రీగా భావిస్తూ మనం ఏం చేస్తాం, ఇక్కడ లాంగ్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మార్కెట్లో ఏం చేస్తుంది, కొన్ని సందర్భాల్లో గ్యాప్ డౌన్ అయ్యి ఇమ్మీడియట్గా మొదటి 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఫాల్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. మనకి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, రీటెస్ట్ ఎంట్రీ కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. మార్కెట్లో సర్వసాధారణంగా ఈ పాయింట్ కీలకమైన విషయం. సో ఇక్కడ ఒక బుల్లిష్ యాంగిల్ ఫిన్ ఫామ్ అయింది, బిఫోర్ క్యాండిల్కి హయ్యర్ లెవెల్లో ఒక రిజెక్షన్ వీక్ ఉంది. ఇక్కడ మనం ఎట్టి పరిస్థితులలో ఇమ్మీడియట్గా హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ క్యాండిల్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ తీసుకోకూడదు. దీని మీద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ప్లీజ్ నోట్. నెక్స్ట్ మార్కెట్ ఏం చేసింది, ఒక బుల్లిష్ యాంగిల్ ఫిన్ ఎస్టర్డే క్లోజ్ అయింది. వన్స్ అగైన్ గతంలో ఉన్న రెసిస్టెన్స్ మీద మార్కెట్ సస్టైన్ కాకుండా ఈ లెవెల్ కాడికి వచ్చి ఈ గ్యాప్ని గ్యాప్ అప్ అయినప్పుడు ఈ లెవెల్ కాడికి వచ్చి రీటెస్ట్ చేస్తే గో ఫర్ లాంగ్ సైడ్ ఎంట్రీ. ఓకే, పాయింట్ అర్థమైందని భావిస్తున్నా. మార్కెట్ కంటిన్యూషన్ ఫాలో అవుతుంది, బుల్లిష్ యాంగిల్ ఫిన్ ఫామ్ అయింది, డోజీ కన్ఫర్మేషన్, డీసెంట్ క్యాండిల్ క్లోజ్ లాంగ్ సైడ్ ఎంట్రీ. సో మార్కెట్ ఏం చేసింది, ఫాలో అయింది, ఒక బుల్లిష్ యాంగిల్ ఫిన్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా నియర్ రెసిస్టెన్స్ లేదు, డబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, డీసెంట్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ గతంలో ఉన్న రెసిస్టెన్స్ కాడికి వెళ్ళి ఇంకొక క్యాండిల్ క్లోజ్ అయింది, డోజీ క్లోజ్ అయ్యి మీద క్లోజ్ అయినట్టయితే లాంగ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే జస్ట్ 100 లైక్స్, దీని యొక్క టార్గెట్ 100 షేర్స్ మాత్రం చేయండి. 100 మందికి షేర్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.